కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో అసంతృప్తి భగ్గుమంది. పెడన టికెట్ను కాగిత కృష్ణప్రసాద్కు చంద్రబాబు కేటాయించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు బోరగడ్డ వేదవ్యాస్. ఉమ్మడి అభ్యర్థిగా తనకే టికెట్ వస్తుందని ఆవ పెట్టుకున్న వేదవ్యాస్ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కృత్తివెన్ను మండలం చినపాండ్రాక గ్రామంలో కార్యకర్తల సమావేశంలో అస్వస్థతకు గురై ఆయన కుప్పకూలారు. కార్యకర్తలు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. చంద్రబాబు నమ్మించి మోసం చేస్తాడని అనుకోలేదని 2019లో చంద్రబాబు మాట ప్రకారం పోటీ నుంచి తప్పుకున్నానని, ఈసారి న్యాయం జరుగుతుందని అనుకున్నానని ఆయన అన్నారు. చంద్రబాబు పవన్ను కలిసి తనకు జరిగిన అన్యాయంపై నిలదీస్తానని అన్నారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని, గెలిచే సత్తా ఉందని ప్రకటించారు. మరోవైపు జనసేనకు పెడన టీడీపీ నాయకులు షాక్ ఇచ్చారు. పెడన టికెట్ కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు టికెట్లు కేటాయింపు చేసిన తర్వాత ముఖ్యంగా కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో అసంతృప్తి ఒక్కసారిగా బగ్గుమందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెడన నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి అభ్యర్థిగా తనకే టికెట్ వస్తుందంటూ కూడా మాజీ డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో బోరగడ్డ వేదవ్యాస్ ఆయన ఆశించారు. ప్రస్తుతం ఆయన టీడీపీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు బోరగడ్డ వేదవ్యాసును కాదని చెప్పి ప్రస్తుతం టీడీపీకి ఏదైతే పెడన నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న కాగిత కృష్ణప్రసాద్నే అభ్యర్థిగా ఖరారు చేసిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున కృష్ణా జిల్లాలో అవనిగడ్డతో పాటు పెడన టికెట్ను ఖచ్చితంగా జనసేనకే ఇస్తారని ఆశించారు. ఆ కోణంలో కూడా ఏ పార్టీ నుంచి అయినా తనకే టికెట్ వస్తుందని చెప్పి వేదవ్యాస్ ఆశించారు. ఆయన ఆశ నిరాశ అయింది. దీంతో ఆయన కార్యకర్తల సమావేశంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు తనను మోసగించాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా ఇద్దరిని కలిసిన టికెట్ విషయంలో వారిద్దరు కూడా తనను అన్యాయం చేశారు, వారిని నిలదీస్తాను, అవసరమైతే ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తాను, పోటీ చేసి గెలిచే సత్తా తనకు ఉందని ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. అదే సమయంలో పెడన నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే 4 మండలాల్లో ఉన్నారో 4 మండలాలకు సంబంధించిన జనసేన మండలాధ్యక్షులు కూడా జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ఎందుకంటే కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది, వారి ఓటు బ్యాంక్ అంతా తమకే పడుతుందని జనసేన ఆశించింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మాట నమ్మి ఆయనకు పూర్తిగా కాపు సామాజిక వర్గం నుంచి మేమంతా మద్దతు ఇచ్చాం. కానీ ఆయన ఈరోజు టీడీపీ ఉమ్మడిగా అభ్యర్థిగా ఎవరైతే కాగిత కృష్ణప్రసాద్కి ఇచ్చారు కానీ వేదవ్యాస్కి ఇవ్వలేదు. తమంతా వేదవ్యాస్ వెంటే నడుస్తాం, అవసరమైతే వేదవ్యాసును ఇండిపెండెంట్గా పోటీ చేయించాలని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూస్తే కనుక కృష్ణా జిల్లాలో ఈ మొదటిసారి అంటే ఈ టికెట్లు ప్రకటించిన తొలి రోజే కృష్ణా జిల్లాలో అసంతృప్తి ఒకసారిగా బగ్గుమందని చెప్పుకోవచ్చు. ఇదే క్రమం మిగతా నియోజకవర్గాల్లో కూడా కొనసాగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది మనకి. థ్యాంక్ యూ అశోక్.